జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి లాంచ్ చేయడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. డిజిటల్ బుక్ అంటే ఈరోజు ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని కానీ సామాన్య ప్రజల్ని కానీ ఏ విధంగా అయితే ఇబ్బందులు పెడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ చెప్పుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా డిజిటల్ బుక్ ద్వారా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్ ద్వారా వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్ని ఏ అధికారి వల్ల అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఏంటి వాళ్ళ ఇబ్బంది అనేది దాంట్లో వాళ్ళు లోడ్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో రైట్ చేసి పెడితే ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద తగిన చర్యలు ఉంటాయి. ఈరోజు మేము రిటైర్ అయిపోతున్నాము, లేకపోతే మాకు ఇంకో సంవత్సరమే ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేసి మేము పోతాము అంటే ఎవరు చూస్తా ఊరుకోరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆ రోజు మీరు ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా సప్త సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి మీ కథ చూస్తాను అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ డిజిటల్ బుక్ని సద్వినియోగం చేసుకోండి ప్రజలందరూ కూడా. ఈరోజు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇబ్బంది పడుతుంది, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2 IRలు పెండింగ్ పెడితే అమ్మో 2 IRలు పెండింగ్ పెట్టాడు, అమ్మో 2 IRలు. ఈరోజు రేపు మార్చి వస్తే 7 IRలు పెండింగ్ అయితే పోలీసులకి. ఈరోజు నిన్న బొప్పరాజు గారు మాట్లాడుతా ఉద్యోగ సంఘాల నాయకుడు ఏం చెప్తున్నాడు, అప్పుడేమో ఇట్లెట్లా అట్లెట్లా పిఆర్సీ రివ్యూ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. ఈరోజు 15 నెలలు 16 నెలలు అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు చర్చలకు పిలిచలేదు ఉద్యోగస్తులు. అంటే ఏంది నీ పరిస్థితి? అంటే ప్రజల్ని ఏ విధంగా, ఉద్యోగాలు వస్తుంది ఏ విధంగా. ఈరోజు మహిళల్ని 1500 నెలకి ఇస్తానని వాళ్ళని దారుణంగా మోసం చేసినాడు. ప్రతి ఒక్కరిని ఇట్లా మోసం చేసినాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు విద్యాదీవెన ఇప్పటివరకు పిల్లలకి పడలే. పోయిన సంవత్సరము ఎలక్షన్ కోడ్ వచ్చి మార్చిలో పడాల్సిన, మేలో పడాల్సిన విద్యాదీవెన ఆగిపోతే ఇప్పటివరకు విద్యాదీవెన పడలే. పోయిన సంవత్సరం పడలే, ఈ సంవత్సరం విద్యాదీవెన పడలే. ఈరోజు కాలేజీలో ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, అక్టోబర్ 10వ తారీఖున పడకపోతే మేము కాలేజీలు బంద్ చేస్తాం, విద్యాదీవెన పడకపోతే ఆ పిల్లలకి ఇది చేయము. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? పోయిన సంవత్సరం డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన పిల్లలకు విద్యాదీవెన పడకపోతే ఈరోజు ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు, డిగ్రీ సర్టిఫికెట్లకు కాలేజీలకు అడిగిపోతే లక్షలు వేలు అడుగుతున్నారు. మీరు కట్టి తీసుకోవాలంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు ప్రోత్సాహం ఇవ్వకుండా పిల్లలందరూ గొంతులోకి ఈరోజు ఏదో 4 సర్టిఫికెట్లు ఇచ్చి తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పందించాం. ఈ డిజిటల్ బుక్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రామ స్థాయిలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దాంట్లో రిజిస్టర్ చేస్తే ఖచ్చితంగా దాని మీద రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి ఒక్క దాని మీద రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆ అధికారిని కానీ ఆ సంబంధిత ఎవరైతే మనల్ని హెరాస్ చేసిన వాడు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ధీటైన సమాధానం చెప్పడం జరుగుతుంది.